కొంచెం వీడియో తీసాను. పెట్టు. ఈ వీడియో అయితే ఉగాదికి ముందు రోజు షూట్ చేస్తూ ఉన్నాము. సో రేపేనండి ఉగాది. సో ఇవాళ ఈవినింగ్ అయితే మొత్తం దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసాము అండ్ దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేసాము. సో దట్ మార్నింగ్ మాకు శని ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఇంకా పటాలు ఇవన్నీ క్లీన్ చేయడం చాలా కష్టం అనమాట. సో మార్నింగ్ లేగానే కొంచెం ఎర్లీగా లేసి కుకింగ్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను. బికాస్ తను మ్యాక్సిమం 8:30 to 9 ఈ టైంలో లేస్తుంది. సో ఆ లోపు నేను ఈ కుకింగ్ థింగ్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఇంకా నేను చన్నుకి స్నానం చేయించి రెడీ చేయించి ఇవన్నీ సరిపోతుంది అనమాట. ఉంటున్నాను. చూడు చూడు ఓపెన్ చేయి, క్లోజ్ చేయి, దీంట్లో పెట్టు, దీంట్లో పెట్టు పెట్టు. సో ఇంకా మా ఆడపడుచు వాళ్ళు వచ్చి మేబీ అరౌండ్ 11:30 or 12 ఆ టైంకి వచ్చేస్తారు. సో ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఈ ఫుడ్ ప్రిపరేషన్స్ తర్వాత దేవుడికి మనం నైవేద్యం పెట్టేది ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి అన్నమాట. సో దట్ ఎందుకంటే వాళ్ళు ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, కానీ అప్పుడు కుకింగ్ ఇవన్నీ అంటే కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని ఇంకా రేపటికి ఫుడ్ ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి అనేదంతా కూడా నేను మా ఆడపడుచు అంతా డిస్కస్ చేసుకున్నాము. సో రేపు మేము తినే ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా నేను మీకు షూట్ చేసి చూపిస్తాను. సో ఇవాళకైతే ఇంకా ఇంతేనండి. సో గుడ్ నైట్, సీ యూ ఆల్ టుమారో, బాయ్. fish. 1 2 Mali fish 1 2 3 and the fishing 1 2 don't jump cha isko no ippude close it ide close chey దీంట్లో ఫిష్ పెట్టేసామా, ఫిష్ పెడదామా. ముందుగా మీ అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హాయ్ అండి, వెరీ 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 గుడ్ మార్నింగ్. అండ్ ఇట్ వాస్ లైక్ వెరీ స్పెషల్ డే కదా మన అందరికీ. సో నేనైతే మార్నింగ్ 6 o'clock అలా లేసాను అండ్ కుకింగ్ వర్క్స్ అయితే అన్నీ ఫినిష్ అయిపోయాయి. అండ్ ఇంకా శంకర్ అయితే పడుకునే ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చి 7:45 అండి. సో ఇంకా వాళ్ళు లేసే లోపల కొంచెం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. కానీ అసలు మనకు నైట్ పడుకున్నా కానీ ఎన్ని ఆలోచనలు మైండ్లో రన్ అవుతాయి కదండి. ఇన్ కేస్ రేపు ఏదైనా లేయాలి, రేపు ఏదైనా చేయాలి ఫంక్షన్ అది ఇది అంటే. నిన్న నైట్ నేను పడుకున్నాను అయినా కానీ రన్నింగ్ అనమాట. అయ్యో ఆ రూమ్ బట్టలు మడతేయలేదు అండ్ రేపు మార్నింగ్ ఎన్నింటికి లేయాలి, ఫస్ట్ ఏది కుక్ చేయాలి, దానికి ఏది కట్ చేసుకోవాలి. అప్పుడు అనిపించింది ఆడవాళ్ళ బ్రెయిన్ అంటే ఇదేనేమో, ఇంకా రన్నింగ్లోనే ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటామన్నమాట. సో ఎనీవేస్ అన్ని వర్క్స్ మనమే చేయాలి కాబట్టి సో వాళ్ళు ఇంకా లేసే లోపల ఫుడ్ ప్రిపేర్ చేసేస్తే సో ఆ ఫుడ్ ఒక పని అయిపోతే నేను ఇంకా షన్నుని చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే తను లేసిన వెంటనే కొంచెం స్నానం చేయించి తనకు నీళ్ళు తాగిపించి ఇదే సరిపోతుంది. సో ఈ లోపలే కొంచెం చట్నీ ఇది చేసేస్తే సో నేను దోశ చట్నీ అండ్ షన్నుకు మాత్రమే కొంచెం ఉద్దివడ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకా లంచ్ విషయానికి వస్తే లంచ్ అయితే లెమన్ రైస్, వంకాయ ఉల్లగడ్డ కర్రీ అండ్ అన్నం పప్పు ఇవన్నీ కూడా అయిపోయినాయి. సో నేను ఐటమ్స్ అని నేను మీకు చూపిస్తాను, జస్ట్ వెయిట్. ఇంకా మా ఆడపడుచు వాళ్ళైతే లైక్ 10:30 or 11 కల్లా వస్తుంది అని చెప్పింది. బికాస్ తనకు కూడా 2 బాబులు ఉన్నారు కదా. సో వాళ్ళు వచ్చే లోపల కొంచెం ఈ వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యి కొంచెం ఫ్రీగా ఉంటే ఇట్స్ బెటర్. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే నేను 6 o'clockకి ఈ కమింగ్ డేస్లో చాలా రేర్ అనమాట లేచింది. సో మార్నింగ్ లేచిన వెంటనే ఆ బర్డ్స్ షర్పింగ్ సౌండ్స్ కానీ ఇవన్నీ కానీ చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇట్ వాస్ నైస్. మీకు వినిపిస్తుందా? చూసారా షన్ను ఇంకా ఎంత బుజ్జిగా ముద్దుగా నిద్రపోయిందో. సో ఈ పాటికైతే శంకర్ లేచి స్నానం చేసేసి రెడీ అవుతూ ఉన్నారు. అండ్ ఇంకా నేను ఫుడ్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేసానండి. సో ఇంక ఇప్పుడు షన్ను లేచిందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి వచ్చాను.
అండ్ ఇప్పుడైతే మనం త్వరగా ఉగాది పచ్చడి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాం. ఈ ఉగాది పచ్చడికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఈ ఉగాది ఫెస్టివల్ అనేది మెయిన్గా మనం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఉగాది పచ్చడి అంటే 6 రుచులు కలిపి చేసే ఒక మిశ్రమాన్ని ఉగాది పచ్చడి అంటారు. ఈ 6 రుచులు ఏంటి అంటే ఫస్ట్ది చేదు, వగరు, పులుపు, కారం, తీపి, ఉప్పు. ఈ 6 రుచులని కలిపి మనం ఒక పదార్థంగా మిక్స్ చేస్తూ ఉంటాము. జనరల్గా దీనికి ఏమంటారంటే ఇప్పుడు ఉగాది పచ్చడి రోజు మనం టేస్ట్ చేస్తాం కదండి. సో దేవుడి దగ్గర పెట్టి ముక్కొని మనం టేస్ట్ చేసినప్పుడు మన నోటికి ఎలాంటి రుచి అయితే తగులుతుందో ఆ సంవత్సరం అంతా మనకి అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అని ఒక నమ్మకం అన్నమాట. సపోజ్ మనం ఉగాది పచ్చడి టేస్ట్ చేసిన తర్వాత మనకు కొంచెం తీయగా అనిపించింది అనుకోండి, సో ఆ ఇయర్ అంతా మనకి కొంచెం మంచిగా ఉంటుంది, మంచి తీపి కబుర్లు వింటాము, అలా ఒక నమ్మకం ఉందన్నమాట. సో దీంట్లో మీరు చూసారంటే నేను కొంచెం బెల్లం, మామిడి తురుము, వేపపూత అండ్ మిరియాలు, ఉప్పు వాడాను. ఇక్కడ ప్రత్యేకంగా నేను మిరియాలే ఎందుకు వాడాను అంటే మన ఇండియాలో ఇంతకుముందు బ్రిటిషర్స్ రాకముందు మనం కారం అంటే మనకిప్పుడు కారం అంటే ఏం తెలుస్తుంది, కారం పొడి కానీ ఎండుమిర్చి కానీ ఇలా అంటాము. కానీ అప్పట్లో మనకి ఈ ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఇవేమీ ఉండేది కాదు. సో కారం అనగానే మన పూర్వీకులు జస్ట్ ఇట్లా మిరియాలు కానీ సొంటి కానీ ఇదే యూస్ చేసేవాళ్ళు అనమాట. సో అందుకు నేను ఇవాళ కూడా నేను కారం బదులు జస్ట్ మిరియాల పొడి వేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారంటే నేను కొంచెం చింతపండు రసంని నానబెట్టాను. సో ఈ 5తో కలిపి ఆ చింతపండు రసం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. సో నేను ఇప్పుడు మిక్స్ చేసి కొంచెం సో ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమంలోకి పోసేద్దాం. చాలామంది మనకి పులుపు అనేది మామిడి నుంచి రాదండి, మామిడికాయ నుంచి మనకి వగురుతనం మాత్రమే వస్తుంది. అండ్ మనకి పులుపు ఎక్కడ నుంచి రావాలి అంటే ఈ చింతపండు రసం మనం ఏదైతే పోసామో లాస్ట్లో దాని నుంచి మనకి పులుపు టేస్ట్ అనేది తగులుతుంది. ఇంకా బెల్లం అనేది మనకు తెలిసిందే, అది తీపి వస్తుంది. అండ్ ఇంకా ఉప్పు, ఈ మిరియాల పొడిలో నుంచి మనకి కారం అనేది తగులుతుంది. ఇంకా వేప పూతల్లో చేదుతనం అనేది బయటకు పడుతుంది. గుడ్ మార్నింగ్ షను. కమ్ దా. Shanichuru, 1, 2, 3. Psha. Psha. Ayo. Da. Itra. Shanwedi.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శను చూడు, శను బయట బర్డ్ వచ్చింది నాన్న. బర్డ్ 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 బర్డ్. గుడ్ మార్నింగ్ శను కుట్టి పాప. బర్డ్ ఏది? శను అక్క చూడు ఆచిపోతుంది. బర్డ్ ఎక్కడ? బాయ్ పోతున్నారు. ఓపెన్ ద విండో. అండ్ ఇప్పుడు షన్ను లేచిందండి. సో తను లేకముందే నేను ఇంకా వేడినీళ్ళు కూడా రెడీగా పెట్టాను కెటిల్లో. ఎందుకంటే తనకి లేస్తేనే కొంచెం వామ్ వాటర్ తాగడం అలవాటు కదా. ఇంకా తను లేకనే నేను ఇంకా తనని శంకర్కి ఇచ్చేసాను. సో కొద్దిసేపు తను చూసుకున్నారు. అండ్ ఈలోపు నేను తనకి ఆల్రెడీ బాటిల్లో వేడినీళ్ళు రెడీగా పెట్టాను. అండ్ మామూలుగా జనరల్గా అయితే ఎప్పుడూ చేయదన్నమాట. అంటే లేచిన వెంటనే వేడి నీళ్ళు ఇచ్చేస్తే తాగేస్తుంది. బట్ ఈరోజు ఉగాది అని చెప్పి కొంచెం మాకు స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసుకుందనమాట మా షన్ను. సో డైరెక్ట్గా నీళ్ళు ఇస్తే తాగలేదన్నమాట. సో తను ఎలా నీళ్ళు తాగిందో ఇప్పుడు మీరే చూడండి. అండ్ ఇంకా శంకర్ విషయానికి వస్తే ఇవాళ అయితే మాకు ఇక్కడ హాలిడే ఏం లేదండి. సో తను ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ కోవిడ్ ఉంది అని చెప్పి లాంగ్ చాలా ముందు నుంచి 2 వీక్స్ ఆఫీస్ అయితే 2 వీక్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలా ఇచ్చారనమాట. సో ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఎలాగో ఇంకా ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ అలా బ్రేక్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళందరూ వచ్చి కలిసి మాట్లాడడం సో అలా అయిపోయిందనమాట. మామూలుగా మన తెలుగు వాళ్ళకి ఉగాది అంటే న్యూ ఇయర్ లాంటిదనమాట. అంటే కొత్త సంవత్సరం మనకు మొదలైంది అని. సో మామూలుగా ఒక నమ్మకం ఉంది. మనం ఈరోజు ఎలాగైతే ఉంటామో సో ఇయర్ అంతా మనకి అలాగే ఉంటుంది అని ఒక నమ్మకం అనమాట. సో ఇవాళైతే మ్యాక్సిమం అన్ని విషయాల్లోనూ పాజిటివ్గా ఉండండి అండ్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే హస్బెండ్స్తో డిషం ఇవన్నీ ఏం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకొన్ని
షన్నునైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యి స్నానం చేపిచ్చాము అండ్ రెడీ కూడా చేపిచ్చాము. అండ్ ఇవాళ ఉగాది స్పెషల్ కదండీ! సో, ఎలాగూ మనం పిల్లల్ని బాగా రెడీ చేస్తాం కాబట్టి ఒక 10-15 మినిట్స్ క్విక్‌గా అయితే మేము షన్ను ఫోటోషూట్ అనేది అరేంజ్ చేసుకున్నాము. అండ్ ఫోటోషూట్ అయిన వెంటనే మేము ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా ఫెస్టివల్ విషయానికొస్తే ఇవాళ మా ఇంట్లో అయితే చాలా స్పెషల్స్ చేశాను. బట్ సో సారీ అండి, నేనైతే వీడియో షూట్ చేయలేకపోయాను. స్పెషల్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను కదండీ! గులాబ్ జామ్, లెమన్ రైస్, అన్నం, పప్పు, వంకాయ ఉర్లగడ్డ అండ్ రసం చేశాను. ఇంకా యాజ్ యూజువల్ ఉగాది పచ్చడి. అండ్ ఇంకా మా ఆడపడుచు వచ్చి కుడాలు చేసింది అండ్ ఓలిగ చారు చేసిందనమాట. సో ఇవన్నీ అయితే దేవుడికి నైవేద్యం పెట్టి దేవుడిని బాగా మొక్కున్నాము. మామూలుగా మేము ఫెస్టివల్ టైమ్స్‌లో ఇండియాలో ఉన్నప్పుడైతే కంపల్సరీ మా అత్త వాళ్ళ ఇంటికన్నా, లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికన్నా వెళ్ళేవాళ్ళం. సో, అక్కడ మనం చేసే పనంటూ ఏం పెద్దగా ఉండదనమాట. జస్ట్ వాళ్ళే అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళే కుక్ చేస్తారు. అండ్ మనమైతే జస్ట్ హెల్పింగ్ క్యారెక్టర్ మాత్రమే. కానీ ఇక్కడికొచ్చేటప్పటికి మొత్తం మనమే చేసుకునేటప్పటికి ఏదో ఒక మిస్సింగ్ ఫీలింగ్ అనమాట. బట్ దట్స్ ఓకే. కొద్ది రోజులే కాబట్టి దట్స్ ఫైన్. ఎనీవేస్ ఇంకో కొన్ని మంత్స్ తర్వాత అయితే ఎలాగో ఇండియాకి వెళ్ళేది, అలా ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా. బట్ స్పెషల్లీ ఫ్యామిలీస్ అయితే ఈ ఫెస్టివల్ టైమ్స్లో బాగా గుర్తొస్తారు. సో నాలాగే ఇంకా ఎంతమంది ఫ్యామిలీస్ని మిస్ అవుతూ ఉంటారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. పిల్లలకి ఇంకా ఫీడ్ చేసిన వెంటనే అయితే కొంచెం రిలాక్స్ అయ్యాక వాళ్ళతో అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ అయితే అద్భుతంగా వచ్చాయి. సో నేను ఇప్పుడు యాడ్ చేస్తాను, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి.
Thank you.